సప్తగిరి ప్రసాద్ గారు, విచారణ జరిపించండి, నిజాలు నిగ్గు తేల్చండి, మేము సిద్ధమే అని యానాదయ్య గారు అంటున్నారు. కానీ సిట్టుతో కాదు, సిబిఐతో విచారణ జరపాలంటున్నారు. ఆ డిమాండ్పై మొదట మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము సిట్ వేసాం. సిట్ వేసా, మాకు సిట్ వద్దు గిట్టొద్దు, సిబిఐ కావాలని హైకోర్టు సుప్రీంకోర్టు పోయారు కదా. అట్లా ఇప్పుడు కూడా పొమ్మనండి, పోయి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పిటిషన్ వేసి మాకు సిట్ పైన నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలని చెప్పి అడగొచ్చు. నో రెస్ట్రిక్షన్. మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, మేము విచారిస్తాం. మీకు నమ్మకం లేకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ విచారణ అడగండి, వేస్తుంది. మన తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో కూడా సిబిఐ కావాలని సుప్రీంకోర్టు పోయింది మీరే కదా, ఇప్పుడు వేసుకున్నారు కదా, జరిగింది, దొంగలంతా దొరికినారు కదా. కాబట్టి మీకు సిబిఐ కావాలంటే సిబిఐ అడగండి, ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడిగి మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవరు లేదు. మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పైన, మా విచారణ పైన, మా నిజాయితీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. క్లియర్? ఓకేనా? ఓకే ఓకే. అసలు విషయానికి వస్తే మాట్లాడండి. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి గజ దొంగ స్వామివారి హుండీలో డబ్బులు డాలర్లు కుట్టేసి దొరికిపోతే అతనిని కోర్టు ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. అది చేయవలసిన న్యాయం. వీళ్ళు వాడిని కఠినంగా శిక్షించకుండా గజ దొంగని లోక్ అదాలత్లో పెట్టి కేసుని ఎలా రాజీ చేశారనేది ఇక్కడ పాయింట్. ఒక దొంగతనం చేస్తే ₹1 ₹2 అయితే ఏదో ఒరే పోనిరా వాడేదో కడుపాత్రంతో చేసేసాడు అనుకుందాం. దాదాపు 200 కోట్ల రూపాయల స్వామివారి డాలర్లు దొంగతనం చేస్తే దీన్ని ఎలా లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేయగలరు అనేది సూటి ప్రశ్న. దీనిపైనే హైకోర్టుకి వెళ్ళాడు ఒక అతను. ఈ లోక్ అదాలత్ లో ఒక దొంగ ఏంది సార్, స్వామివారి హుండీలో దొంగతనం చేసి దొంగని కాపాడడం ఏంది? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నిన్నగాక మొన్న, having regard to the above facts in the public interest, this court deems it appropriate to firstly suspend the orders of Lok Adalat at Tirupati dated 9/9/2023 in case number 582 of 2023 in CC number 844 of 2023. హైకోర్టు ఒక లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయటమే కాకుండా ఇంకొక మాట కూడా చెప్పింది. ది ఐజీ సిబిసిఐడి ఈస్ డైరెక్టెడ్ టు forthwith seize the entire record relating to the FIR number 24/2003 registered in Tirumala One Town Police Station, including the proceedings before the Lok Adalat in Lok Adalat case. మొత్తం బోర్డు అదే విధంగా the said officer is also direct to seize the entire record of TTD relating to the board resolutions. అర్థమైందా? టిటిడి బోర్డు రెజల్యూషన్ జరిగిన రికార్డు మొత్తం సీజ్ చేయండి. అదే విధంగా లోక్ అదాలత్ కి ఇచ్చిన తీర్పు ఇచ్చిన చూసిన లోక్ అదాలత్ కోర్టు ఆ మొత్తం ఫైల్ సీజ్ చేయండి. అంటే సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి రవికుమార్ ఉన్నాడో, రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి రాసిచ్చేశారు, అక్కడతో విషయం క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఎవరు చెప్పేది? నేను అడిగేది, ఒక దొంగ 200 కోట్లు దొంగలించాడా, 300 కోట్లు దొంగలించాడా తేలాలి కదా. అది కోర్టు కదా శిక్షించాలి. నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవరివి లోక్ అదాలత్ పంపించేదానికి? నీ సొత్తు అది, స్వామివారి సొత్తు కదా. స్వామివారి దగ్గర దొంగతనం చేసినటువంటి సొత్తుని నువ్వు బయట ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి నువ్వు స్వామివారికి గిఫ్ట్ డ్రా ఇచ్చేసి నేను వదిలేస్తామనేసి కోర్టులో రాజీ చేసుకునేసి లోక్ అదాలత్ లో మొత్తం లోక్ అదాలత్ ప్రొసీజర్ ని తప్పు పట్టింది హైకోర్టు. మీకు విషయం చెప్తాను చూడండి. లోక్ అదాలత్ లో ఈ విషయం చెప్తాను చూడండి. 29/4/2023 అంటే ఏప్రిల్ 29, 2023 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 30/5/2023 అంటే ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది. 30వ తేదీ మే 30 ఒక నెలకంతా ఛార్జ్ షీట్ వేశారు. ఒకే నెలకంతా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉమ్, 1/6/2023 అంటే ఏప్రిల్లో జూన్ క్రైమ్ 1 జరిగితే జూన్ 1 జూన్ 1 ఏప్రిల్ 29లో క్రైమ్ జరిగి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఓకే జూన్ 1వ తేదీ లోక్ అదాలత్లో పిటిషన్ వేసుకుంటారు మేము రాజీ పోతున్నాం అనేసి. రైట్ ఎవరు ఎవడైతే విజిలెన్స్ ఆఫీసర్ ఉన్నారో అతను వేస్తాడు పిటిషన్ మేము రాజీ పోతున్నామని. ఓకే జూన్ 1వ తేదీ రైట్ అది అడుగుదాం యానాదయ్య గారిని. హీరింగ్ ఒక్క నిమిషం రైట్ సెప్టెంబర్ 9వ తేదీ హీరింగ్ వస్తుంది. ఓకే సెప్టెంబర్ 9వ తేదీ జడ్జిమెంట్ వస్తుంది. ఉమ్, సెప్టెంబర్ 9వ తేదీ ఆర్డర్ వస్తుంది. Okay. ఒకే రోజు చూడండి ఓకే కాగితాలు. నేను తప్పు చెప్పను, డాక్యుమెంట్స్ తప్పు చెప్పు రైట్ రైట్ లేదు సప్తగిరి ప్రసాద్ గారు. సార్. ఉమ్, డిబేట్ జరిగినప్పుడు పద్ధతిగా డిబేట్ చేపిస్తే మనం ఏం మాట్లాడతాం జనాలకు రీచ్ అవుతుంది. ఊరికే ఒక గంట సేపు అరిసేసి వెళ్ళిపోతే నేను కూడా మాట్లాడండి. కరుణాకర్ రెడ్డి నాయన దొంగ, రైట్ వాళ్ళ అబ్బ రైట్ దొంగ, రైట్ కరుణాకర్ రెడ్డి యానాదయ్య గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు నీకు అర్థం కాదు నేను ఏం చంద్రబాబు నాయుడు మాట్లాడాను గారు అనేసి. నాయన దొంగ అని మేము కూడా 2 ఎకరాల నుంచి 2 లక్షల ఓకే 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 ఇట్స్ ఓవర్ సార్. ఇట్స్ ఓవర్. ఇప్పుడు నేనేం చెప్పాను నాకు అర్థం కాలే. ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పిన దానికి ఆయనకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలే యానాదయ్య గారికి. ఆ? లోక్ అదాలత్లో కేసు వేసినప్పుడు ఏం సార్ లోక్ అదాలత్లో కేసు వేస్తే నిందితుడు ఎవడైతే దొంగ రవికుమార్ ఉన్నాడో అతని తరఫున అడ్వకేట్ సంతకం పెట్టలేదు. పీపీకి కనీసం నోటీస్ ఇవ్వలేదు. పీపీ సంతకం లేదు. అడ్వకేట్ సంతకం లేదు. పీపీ సంతకం లేదు. ఒకే రోజు ఫస్ట్ రోజు చూడండి జూన్ 6వ తేదీ లోక్ అదాలత్ పిటిషన్ వేస్తారు. 9వ తేదీ హీరింగ్ వస్తుంది. 9వ తేదీ జడ్జిమెంట్ వస్తుంది. 9వ తేదీ ఆర్డర్ అయిపోతుంది. ఇంత త్వరగా ఎక్కడైనా జరుగుతుందా? ఇవన్నీ బయటకు వస్తాయి ఎందుకు? పైగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. బోర్డు మీటింగ్ లో ఏం జరిగిందంటే ఎవరైనా టీటీడీకి ఏదైనా ఆస్తులు దానం చేయాలన్నా డొనేట్ చేయాలన్నా ఏం జరగాలంటే సార్ ఎండోమెంట్ రూల్ నంబర్ 159 సెక్షన్ 2 ఆఫ్ 160 చాప్టర్ 11 ప్రకారము న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ చేయాలి. పబ్లిక్ నోటీస్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. ఫలానా ఆస్తిని ఫలానా సప్తగిరి ప్రసాద్ ఫలానా సర్వే నెంబర్లో ఉన్న ఆస్తిని టీటీడీకి డొనేట్ చేయాలనుకుంటున్నాడు. దీనిపైన పబ్లిక్ నుండి ఏదైనా అబ్జెక్షన్స్ ఉందా అని పేపర్ నోటిఫికేషన్ వేయాలా.